Hi everyone, this is Ramnachari, lecturer in zoology. ఇవాళ మేము చిన్న ఎంట్రన్స్ టెస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, అదేవిధంగా అయిపోయిన వాళ్ళు, ఎవరైనా ఉన్నత విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వాళ్ళు కోసం ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసే సిపిజెట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. మంచి కామన్గా మన అన్ని యూనివర్సిటీలు కాకతీయ, ఉస్మానియా, ఆ తర్వాత శాతవాహన, మహాత్మా గాంధీ, అన్ని తెలంగాణలో ఉన్న తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు కామన్గా ఎంట్రన్స్ నిర్వహించేదే సిపిజెట్, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఈ యొక్క ఎంఏ కానీ ఎంఏ సంబంధించిన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత్, ఎంఏ అన్నీ సంబంధించినవి, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అన్ని రకాల ఎంఏలు, అదేవిధంగా ఎంఎస్సీలు, అన్ని రకాల లైఫ్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్, అన్ని బయాలజికల్ స్ట్రీమ్, అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు, అండ్ అదేవిధంగా మ్యాథమెటికల్, కెమికల్ సైన్స్, అన్ని రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిపిజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నారు. దీనికి కన్వీనర్గా ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సార్ గారు దీనికి కన్వీనర్గా ఉండడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మాన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తారు. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క సిపిజెట్ లోపల చాలామంది విద్యార్థులు మీకు ఇష్టమున్న సబ్జెక్టు కాంబినేషన్లో మీకు ఇష్టమున్న సబ్జెక్టు ఎంఏ కానీ, అదేవిధంగా మనకి ఎంఎస్సీలు కానీ, పీజీ ఉన్నత విద్యలో ఏది చేయాలనుకుంటున్నారో మీరు బాగా కొద్దిగా ఎగ్జామ్స్తో పాటుగా థియరిటికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు మన సబ్జెక్ట్ మంచిగా చదువుకుంటూ ఇంకో కొద్దిగా ఎంట్రన్స్ లెవెల్లో బాగా చదివిస్తే మీకు యూనివర్సిటీలో ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీలో మీకు సీట్ పొందితే చాలా బాగుంటుంది. ఎందుకంటే యూనివర్సిటీలో సీట్ పొందితే కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్ బాగుంటుంది, టైం బాగా దొరుకుతుంది. అదేవిధంగా సిఎస్ఆర్ నెట్ లాంటి పెద్ద జాతీయ స్థాయి ఎగ్జామ్ లోపల ఆ ప్రొఫెసర్ సార్ చెప్పే సబ్జెక్టుతో నేర్చుకుంటూ మీ అందరూ కూడా జాతీయ స్థాయిలో మీకు సిఎస్ఆర్ నెట్ కానీ అదే నెట్ కానీ అవి మీరు క్వాలిఫై అయ్యే టైం బాగా దొరుకుతుంది. మంచి పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించే ఛాన్సెస్ అనేది ఫస్ట్ ప్రియారిటీ మాత్రం క్యాంపస్లో కొట్టే ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా కాలేజీలో కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండే ప్రైవేట్ కాలేజీలో కూడా మిగతా అన్ని పీజీ కాలేజీలో కూడా మీరు అందరూ కూడా విద్యను అభ్యసించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క సిపిజెట్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అయితే స్టార్టింగ్ ఇవాళ నోటిఫికేషన్ May 15 ఇవాళ రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ డేట్ ఎప్పుడంటే స్టార్టింగ్ 18 మే 18, 2024 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 17/6/2024 అంటే June 17 రోజు క్లోజ్ అవుతుంది, అంటే లాస్ట్ డేట్. కానీ ఇంకొక అవకాశం ఉన్నది, 500 రూపీస్ పే చేస్తే మళ్ళీ లేట్ ఫీ తోటి ఎప్పటి వరకు 25/6/2024 500, లాస్ట్ డేట్ 17/6/2024 500 పే చేస్తే అడిషనల్గా మీకు అవకాశం ఎప్పుడు ఇస్తారంటే మీకు కంపల్సరీ ఎప్పుడు ఇస్తారంటే 25/6/2024 2000 లేట్ ఫీతో కూడా అవకాశం ఉన్నది. ఎప్పటి వరకు అంటే మనకు 30 అంటే June 30 వరకు 2024 వరకు కొడితే మీకు అవకాశం అనేది కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎప్పుడంటే 5th జూలై కామన్ ఎంట్రన్స్ మీకు ఒక షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారం నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ ఎగ్జామ్ ఎప్పుడు నూన్ సెషనా, ఆఫ్టర్నూన్ సెషనా, ఈవినింగ్ అంటే 3 సెషన్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది. మెయిన్ టోటల్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ కంప్యూటర్ ద్వారా ఉంటుంది. 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్, ఎనీ సబ్జెక్ట్ అనుకోండి 100 ఉంటాయి. నో నెగిటివ్ మార్క్స్ అస్సలు ఉండవు. మీకు కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్, అంతే తప్ప మీకు నెగిటివ్ మార్క్స్ ఎందుకు ఉండవు. అదేవిధంగా ఈ యొక్క సిపిజెట్ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్ బీజెడ్సీ కాంబినేషన్ అనుకోండి, బాటనీ రాయొచ్చు, జువాలజీ రాయొచ్చు, కెమిస్ట్రీ రాయొచ్చు. అదేవిధంగా లైఫ్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ వారు ఉన్నారు అనుకోండి, ఎంపీసీఎస్ ఉందనుకో, మ్యాథ్స్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇట్లా ఏదో ఒక సబ్జెక్టు 2-3 కూడా రాసుకోవచ్చు. కానీ ఎక్కువ మీకు యూనివర్సిటీలు వచ్చి మీకు అభిలాష ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో మీరు ముందు ఎంట్రన్స్లో సక్సెస్గా సాధించి సింకులు కొట్టాలని కోరుకుంటాను. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కూడా మనకు
కండక్ట్ చేసే సపరేట్ ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇంకా బాగుంటుంది. తర్వాత ఈ యూనివర్సిటీ కూడా ఇంకా బాగుంటాయి. మొత్తానికి యూనివర్సిటీలో సీట్ కొట్టడం అనేది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకు మంచి ఫస్ట్ బాగా కాంపిటేటివ్ స్పిరిట్ బాగుంటుంది. తర్వాత మిగతా కాలేజీ కూడా చదివే అవకాశం ఉంటుంది. మొత్తానికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇది నేను మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫీ అనేది దాదాపు చూసినట్లయితే 800 రూపీస్ ఉంది. ఓపెన్ వాళ్ళకు, బీసీ కేటగిరీ వాళ్ళకు ఏంటంటే ఓపెన్ కేటగిరీ ఓసీలకు, బీసీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వాళ్ళకు వీళ్ళకి ఎంత ఉంటుంది అంటే మీకు కామన్గా 800 రూపీస్. 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పిహెచ్ వాళ్ళకు 600 ఉంటుంది. ఓకే, ఇది ఈ సంబంధించిన సిపిజెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ అందరూ కూడా మంచిగా ఫస్ట్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతున్నవి కాబట్టి ఇవి కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసేసి ఆ ఎగ్జామ్స్తో పాటుగా ఎంట్రన్స్ లెవెల్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ లెవెల్లో మంచిగా ప్రిపేర్ అయ్యి యూనివర్సిటీలో స్థానం లేదా సీటు సంపాదించి మంచి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్తో పాటుగా కాంపిటేటివ్ స్పిరిట్లో సక్సెస్ సాధిస్తారని ఆశిస్తూ నేను మీ రమణాచారి. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క ఎలిజిబుల్ ఏంటంటే మనకు పీజీకి డిగ్రీ 40% కంపల్సరీ మనకు ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా కొద్దిగా మినహాయింపులు ఉంటాయి. మెయిన్ కామన్ మాత్రం 40% ఉండాలని చెప్తున్నారు. మొత్తానికి అందరూ కూడా ఈ యొక్క సిపిజెట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ను సక్సెస్ఫుల్గా యూనివర్సిటీలలో మంచి యూనివర్సిటీలో మీరు సీటు ఎనీ సబ్జెక్ట్ మీ ఉన్న సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో సీటు పొందాలని కోరుకుంటున్నాను. ఇది ఇవాళ నేను సంబంధించిన ఇన్ఫర్మేషన్, సిపిజెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేసిన. మొత్తానికి చాలా సంతోషం. ఇది మీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నా యొక్క ఛానల్ నేమ్ కేఎస్ రమణాచారి ఐడియాస్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.